హలో ఫుడీస్, మీరు చూస్తున్నారు టుగెదర్ వి వ్లాగ్స్. నేను మీ పావని. మీ అందరికీ ఇష్టమైన వంటలతో మేము మీకు అందంగా తయారు చేసిన ఇంకో చక్కటి రెసిపీతో మేము మీ ముందుకొచ్చాం. ఈరోజు మన ఛానల్లో చాలా స్పెషల్ ఐటమ్, క్రిస్పీ స్పైసీగా ఉండే చికెన్ గారెలు. ఇవి నార్మల్ గారెలు కాదండి. ఈ చికెన్ గారెల్లో ఉంటుంది బిర్యానీ లాగా టేస్ట్, స్నాక్ లాగా క్రంచీగా. మరి ఇంకా లేట్ చేయకుండా జర్నీని స్టార్ట్ చేసేద్దాం పదండి. నమస్కారం అండి, నేను మీ సుధారాన్ని. ఈరోజు మన కిచెన్లో శనగపప్పు చికెన్ గ్యారెలు చేస్తున్నా అండి. కావలసిన పదార్థాలు: పుదీనా, అల్లం వెల్లుల్లి, కారము, చికెను, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాలు, శనగపప్పు, శనగపిండి, బియ్యం పిండి, ఆనియన్. నేను ఒక కప్పు నానబోసుకుంటే అంత అయ్యింది శనగపప్పు. ఇవన్నీ మిక్సీ పట్టుకుంటా. నేను ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నా. ఇవన్నీ మిక్సీ చేసుకొని మీకు చూపిస్తాను మళ్ళీ. నేను ధనియాలు, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిరపకాయలు, చికెను, శనగపప్పు, ఇవి 4 మిక్సీ పట్టుకుంటా నేను. అల్లం ముక్క కొంచెం, ధనియాలు, జీలకర్ర వేసుకున్నా. అదొక పొడి చేసుకుంటా. శనగపప్పు పట్టిన ఒక రౌండ్ దింపాలి. 4 పచ్చిమిరపకాయలు పట్టిన, ధనియాలు, జీలకర్ర పొడి, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, చికెన్ ఒక రౌండ్ దింపి తీసిన అంతే. అట్లా పొడి పొడి వస్తుంది. గట్టిగా పిండి పట్టాలి. శనగపప్పు వేసుకున్నలా అల్లం ముక్కలు వేసుకున్న, పచ్చిమిరపకాయలు, ఆ పొడి పట్టుకున్నా కదా జీలకర్ర ధనియాల పొడి వేసిన, కొంచెం ఉప్పు, ఆనియన్స్ వేయాలి. ఒక కప్పు పుదీనా, కలమాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కారం ఒక స్పూను, పచ్చిమిరపకాయలు వేసినా కదా ఒక స్పూన్ కారము, ఉప్పు ఒక స్పూను, కొంచెం పసుపు వేసుకోవాలి. అట్లనే ఒక హాఫ్ స్పూన్ పసుపు, శనగపిండి ఒక స్పూను, బియ్యం పిండి ఒక స్పూను. చిన్నది కాబట్టి 2 స్పూన్లు వేసుకున్నాను నేను. చిన్నది ఆర్లిక్ స్పూన్ కాబట్టి 2 వేసుకున్నాను. టీ స్పూన్ అయితే ఒక్కొక్కటి వేసుకుంటే చాలు. మొత్తం మంచిగా కలుపుకోవాలి. చికెను, పప్పు అంతా కలుపుకోవాలి. మొత్తం ముద్ద అయింది. నూనె పోసుకున్నా. 2 కప్పులు పోసుకున్నా నూనె, అవి కాలడానికి. ఈ కడాయి పెద్దగా ఉంది కాబట్టి తక్కువ కనబడుతుంది. ఇంకా సన్నగా చేసుకోవాలి. ఒక పేపర్ చేతిలో పట్టుకొని సన్నగా చేసుకొని వేసుకోవాలి. ఎంత సన్నగా చేసుకుంటే అంత మంచిగా కడకు వస్తాయి అవి. వేడి మీద చాలా బాగుంటాయి. మంచిగా ఎర్రగా కాలనియాలి. నూనె కాలకపోతే తిరుగుతుంది, అందుకనే కదలనియొద్దు. మంచిగా కాలినాకనే మర్రేయాలి. ఒక సైడ్ కాలినాకనే మర్రేయాలి మంచిగా.
అట్లా కలర్ వస్తాయి కాలితే. ఎర్రగా కాల్చుకోవాలి. కలర్ మంచి గోల్డ్ కలర్ వస్తాయి. అయిపోయినాయి. ఆ కలర్ వస్తాయి మంచిగా. చికెన్ గారెలు రెడీ అయిపోయినాయి. చూశారు కదండి ఈ చికెన్ గారెలు ఎంత క్రిస్పీగా స్పైసీగా ఉంటాయో. తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. వన్స్ ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాల్సిన రెసిపీ ఇది. మీ అందరి సపోర్ట్ వల్లే మేము ఇలాంటి టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు వస్తున్నాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం మా ఛానల్ టుగెదర్ వివి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఒకరోజు ఒక టేస్టీ జర్నీతో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ కుకింగ్, కీప్ స్మైలింగ్. బాయ్.